కోసం కాకుండా, తన వారి కోసం కాకుండా తనకంటూ ఒక ధర్మము, తనకంటూ భగవంతుడని ఒక నియమాన్ని పెట్టుకుని బతకాలి అని ఈ నామం చెప్తుంది అనమాట. రామకాజ్, రామకాజ్ అంటే ధర్మము కోసం నువ్వేం చేసావు, ధర్మం కోసం నీ పని ఏంటి, ధర్మం కోసం అంటూ చెట్లు నాటడం, నూతులు తవ్వడం కాదు. మనిషికి ప్రధానమైన ధర్మం ఒకటి ఉంది, అదేంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీలో ఆనందాన్ని నువ్వు అనుభవించడం. మనం అనుకుంటాం 10 మంది మన చుట్టూ 10 మంది కూర్చుంటే, ఆ 10 మంది మధ్యలో మనం కూర్చుంటే ఎంతో ఆనందం అంది అనుకుంటాం. కానీ ఒంటరిగా నువ్వు హాయిగా కూర్చోగలగడమే నిజమైన ఆనందం. అటువంటి ఆనందాన్ని మనిషి అనుభవించడానికి రెడీగా ఉండాలి, అంతే తప్ప 10 మంది కావాలి, 10 మందిలోనే ఉండాలి అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఒంటరి జీవితం వరం. ఆ ఒంటరి జీవితంలో భగవంతుడిని మనం పిలవగలం, భగవంతుడితో మనం ఉండగలం. ఆ ఆనంద